హాయ్ మామా వెల్కమ్ బ్యాక్. బాహుబలి 2 సారీ సాలార్ పార్ట్ 1. సో బాహుబలి 2 ఎందుకు చెప్పానంటే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఏది సాలార్ కాదు, బాహుబలి 2 కుట్రలు కుతంత్రాలు చాలా ఉంటాయి. కానీ రాజమౌళి డైరెక్షన్ టేకింగ్ హ్యాట్స్ ఆఫ్. సో 'బాహుబలి 2లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓన్లీ వార్ సీన్స్ రావు. అక్కడక్కడ ఉంటాయి. మనకు స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో క్లియర్ కట్‌గా. సో దాన్ని అంత ఓపిక చూసాం. మరి ఇప్పుడొచ్చిన ఈ 'సాలార్' మూవీ సెకండ్ హాఫ్ లాగ్ అంటే ఎట్లా? నాలాంటి యూట్యూబర్స్ చాలా మంది ఇదే విధంగా సెకండ్ హాఫ్ లాగ్ ఉంది. ఏ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓల్ ఫైట్‌లు పెట్టేవాళ్ళా? స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ ఫైట్‌లు, సాంగ్స్, ఐటెమ్ సాంగ్స్ ఇవే కావాలి కదా! అంతే కదా! సెకండ్ హాఫ్ ఒక 25 మినిట్స్ మనకు అది కూడా స్టోరీ రివీల్ చేసుకుంటారు. అసలు కాన్సెప్ట్ ఏంటి? ఆ కాన్సెప్ట్ ఏంటి? ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఇంపార్టెంట్ ఇస్తూ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో చాలా క్యారెక్టర్స్ అనేది మనకు ఇంట్రొడ్యూస్ చేస్తారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. మామూలుగా చేయలేదు ప్రతి ఒక్కరు. అండ్ నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఝాన్సీ గారు ఏంది యాక్టింగ్ అబ్బబ్బబ్బా! ఉన్న కాసేపు మామూలు అరాచకం చేయలేదు ఝాన్సీ గారైతే. అండ్ ఇక శ్రీయారెడ్డి కూడా రెచ్చిపోయారు యాక్టింగ్‌లో. 'భగవత్' సినిమాలో విషాల్లు ఆ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిందా ఆమె కూడా ఈ సినిమాలో రెచ్చిపోయింది. ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ చేసుకుంటూ చాలా బాగా డిజైన్ చేశారన్నమాట. సో దీన్ని పట్టుకొని ఇలాగంటే ఎట్టా మామ? ఓకే. వదిలేయండి. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే ఒక 3 ఫైట్‌లుండాయి. 3 ఫైట్‌లు మాత్రం అరాచకంగా ఉంటాయి. ఒక సాంగ్ ఉంది ఫస్ట్ హాఫ్‌లో. సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్‌లో ఒక ఫైట్ ఉంటుంది మామ. అబ్బబ్బమ్మా! ఒక సెకండ్ హాఫ్ ఒక 2 ఫైట్‌లు, ఫస్ట్ హాఫ్‌లో ఒక 3 ఫైట్‌లు. ఏ ఫైట్‌కి ఆ ఫైట్ మామ. అదిరిపోయింది. అసలు 'ప్రభాస్' ఆ కటౌటు స్క్రీన్‌లో చూస్తా ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏంది మామ ఇది? ఏం వాడాడు మా 'ప్రభాస్‌న'? ఆ! ఆ కటౌట్‌కి, ఆ స్క్రీన్ ప్రెజెన్స్‌కి మామూలు లేదు మామ. విజిల్స్‌కి థియేటర్‌లో అరుపులే అరుపులు. అండ్ డైరెక్టర్ ప్రెషర్ టేకింగ్ మళ్ళీ ప్రూవ్ చేశాడు. లాస్ట్ క్లైమాక్స్ ఒక 10 నిమిషాలు ఉండగా డైరెక్టర్ మొత్తం స్టోరీ ఏంటనేది క్లియర్ కట్‌గా చెప్పేస్తాడు. దాంతో పాటు క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అదిరిపోద్ది. దాంతో మనకు 'సాలార్ పార్ట్ 2' టైటిల్ అయితే రివీల్ చేస్తాడు డైరెక్టర్. సో దీంతో ఎండ్ కార్డ్ పడుతుంది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. సో మదర్ క్యారెక్టర్‌లో చేసిన ఆమె ఆల్రెడీ 'కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2లో గూడా బాగా యాక్ట్ చేసింది. ఈ సినిమాలో గూడా సూపర్. తర్వాత ఇక ఝాన్సీ గారి యాక్టింగ్ గూడా ఉన్నంతలో చాలా బావుంది. శ్రేయారెడ్డి యాక్టింగ్ గూడా చాలా బావుంది. అండ్ ఇంకా ఎస్పెషల్ చెప్పాలంటే 'ప్రభాస్' వన్ మ్యాన్ షో. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అబ్బబ్బా! మామూలుగా లేదు మామ. రఫ్ ఆడించేసాడు. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ 'కేజీఎఫ్ చాప్టర్ 2లో' ఓవర్‌లోడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనం విన్నాం. చెవులు కూడా తూట్లు పడిపోయినాయి. కానీ ఈ సినిమాలో కొంచెం హై అనేది తగ్గింది. ఎక్కడ లిమిట్‌గా వాడాలి, ఎక్కడ ఎలివేషన్స్ ఇయ్యాలి అనేది పర్ఫెక్ట్‌గా నీట్‌గా డిజైన్ చేసాడు రవి బజార్. ఓవర్‌గా ఇయ్యలేదు, అటు ఇటు ఇవ్వలేదు. కరెక్ట్‌గా ఆ మీటర్‌లో సెట్ చేశాడనమాట. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సెట్ అయింది. కానీ కొంచెం ఉంటే కొన్ని సీన్స్‌లోనే అనిపించింది. నాకు తెలిసి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బజార్ కాకుండా అనిరుద్ రవిచంద్రన్ పడుంటే మాత్రం గనక ర్యాంప్ ఉండుంటది మామ వేరే లెవెల్. అండ్ అదే కాకుండా ఎస్ఎస్ తమ్మడు ఉంటే చెత్తగాడేసుంటాడు మ్యూజిక్‌ని. సో, జస్ట్ మిస్ అయింది. సో, అదనమాట. నా ఒపీనియన్ అయితే కొంచెం ఎక్స్‌ట్రా ఉండుంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే ఆ కటౌట్‌కి ఇంకా మ్యూజిక్ ఎంత హై ఇచ్చుంటే అంత బాగుండేదనిపించింది. సో, అది. 'స్కంద' మూవీ చూసాం మనం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంత లెవెల్ ఉంటుందా? సో, హీరో రామ్‌కే ఆ విధంగా మ్యూజిక్ ఇస్తే ఇంకా 'ప్రభాస్‌కి' ఊహించుకోండి ఇంకా ఏ లెవెల్ ఇచ్చుంటాడో. సో, అది మిస్ అయిందనమాట. సో, ఒకది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఎ టేకింగ్ మ్యాన్. సో, ఆయన మళ్ళీ ప్రూవ్ చేశాడు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్ ప్రతి ఒక్కటి టాప్ నాచ్ లెవెల్‌లో ఉంది. నెక్స్టు మలయాళం యాక్టర్ 'పృథ్వీరాజ్ సుకుమారన్' గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో 'ప్రభాస్‌కి' ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన వరదరాజన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశాడు మామ. ఏంట్రా ఇంకా ఫైట్ చేయట్లేదు, ఏం సాదాసీదాగా ఉంది క్యారెక్టర్ అనుకుంటే లాస్ట్‌లో 'ప్రభాస్‌తో' ఒక ఫైట్ చేశాడు మామ. ఫైట్ బావుంటుంది. అండ్ ఇక 'జగపతి బాబు' గారి గురించి మాట్లాడుకోవాలి. ఆ క్యారెక్టర్ అంత ఇంపార్టెన్స్ లేదు మామ. స్టార్టింగ్‌లో చూపిస్తారు, క్లైమాక్స్‌లో చూపిస్తారు, మధ్యలో ఎక్కడ ఉండదు. సో, అంత ఇంపార్టెన్స్ లేదు. కానీ సినిమాలో ఆ కాన్సర్ సామ్రాజ్యాన్ని వాళ్ళ నాన్న స్థాపించిన తర్వాత చనిపోతాడనుకోకుండా. తర్వాత దాన్ని స్థాపించి, నిలబెట్టి తన గ్రిప్‌లో పెట్టుకుంటాడు. తర్వాత ఆ సామ్రాజ్యాన్ని ఎవరి చేతికెళ్తుంది అనేది సినిమా స్టోరీ. అది మీరు క్లైమాక్స్‌లో మనకు ఒక హింట్ ఇస్తాడనమాట డైరెక్టర్.
అది. సో, ఓవరాల్‌గా సినిమా ర్యాంపు. సో, మొత్తానికి ఈ సినిమా నేనిచ్చే రేటింగ్ 5కి ఔట్ ఆఫ్ 3.75. సో, నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ మీ ముందుంటా. బై మామ.